30 ఏళ్ల సుదీర్ఘ సామాజిక పోరాటాలు చేస్తున్న మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ప్రకటించినందుకు గాను కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఎంఆర్పీఎస్ మండలాధ్యక్షులు తిరుపతి అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండలాధ్యక్షులు బరుకుటం తిరుపతి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 ఏళ్లుగా మాదిగ ఉప కులాల హక్కుల కోసం పోరాడుతూనే సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకి పద్మశ్రీ అవార్డు రావడం యావత్ మాదిగ జాతికి దక్కిన గౌరవం అని హర్షం వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగ వికలాంగులు, వృద్ధులు, వితంతులు, చిన్నపిల్లల గుండె జబ్బుల కోసం సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ చేసిన సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి మాదిగల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు బరుకుటం తిరుపతి, బీజేపీ మండలాధ్యక్షులు గంటా అశోక్, జోగు జగన్, నరేష్, సందీప్, స్వామి, గణేష్, ప్రవీణ్, సాహు ప్రవీణ్, రాము, శ్రీకాంత్, ఎంఆర్పీఎస్ నాయకులు, యువకులు పాల్గొన్నారు. అయితే ఒకే జాతి మీద పోరాటం చేయకుండా సమస్య ఏది ఉన్నప్పటికీ సామాజిక సమన్వయవేత్తగా గుర్తింపు పొందినటువంటి మందకృష్ణ మాదిగ గారికి ఈ అవార్డు రావడం చాలా హర్షించదగిన విషయం. నిన్న ఒక విషయం చూస్తే చాలా బాధాకరం. మా సహోదరుడైనటువంటి దిగంబర్ కాంబ్లే గారు బీజేపీ ఎజెంట్కు పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తామని ఒక పోస్ట్ చేయడం జరిగింది. నేను ఈ విధంగా ఒకటే ఆయనకు హెచ్చరిస్తూ ఉన్నా, ఒక సహోదరునికి గౌరవం వస్తే ఓర్వలేని నీ నీచ బుద్ధి, నీ నీచ సంస్కృతిని ఇప్పటికైనా మానుకోవాలని నీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఆయన చేసినటువంటి పోరాటం చూడు, బీజేపీకి ఎజెంట్ కాదు. గతంలో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిండు, సిపిఎంకు మద్దతు ఇచ్చిండు. గతంలో కేసీఆర్ తెలంగాణ కోసం బొంతపురుగునైతే ముద్దాడుతానే అదే రీతిలో కృష్ణ మాదిగ గారు మా జాతి కోసం, ఈ 57 ఉపకులాల కోసం ఎవరైతే మాకు న్యాయం చేస్తారో వాళ్ళకి మద్దతు తీసుకుంటారు. గంభీరావుపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో గౌరవశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు గాను పాలాభిషేకం చేయడం జరిగింది. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుండి సామాజిక ఉద్యమాల్లో ఉంటూనే ఈ ఎంఆర్పీఎస్ ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల వర్గీకరణ, దానికోసం అహర్నిశలు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా ఈ భారతదేశం అత్యున్నత పురస్కారం ఏదైతే ఉందో పద్మశ్రీ అవార్డు ఏదైతే ఉందో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిజంగా ధన్యవాదాలు, యావత్ మాదిగ జాతి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే భారతదేశ అత్యున్నత ఈ అవార్డు ఏదైతే ఉందో ఒక మాదిగ జాతి బిడ్డను గుర్తించి ఆయన చేసినటువంటి కార్యక్రమాలను గుర్తించి, ఆయన చేసినటువంటి సామాజిక కార్యక్రమాలను గుర్తించి ఈ పురస్కారాన్ని ఇచ్చినందుకు గాను నిజంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా మేమంతా రుణపడి ఉండాలి. ఆయన చేసినటువంటి ఉద్యమాలు ఎక్కడ అన్యాయం జరిగితే దళితులనే కాకుండా సబ్బండ వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉండి ముందుండి పోరాడినటువంటి వ్యక్తి. భారతదేశంలోనే ఒక మహత్తరమైనటువంటి ఉద్యమాన్ని ఒక కుల సంఘం తలుచుకుంటే నిజంగా ఏదైనా సాధించచ్చని తెలియజెప్పి ప్రతి ఒక్క కులానికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు. నిజంగా ఈ సందర్భంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మాదిగ జాతి గర్వించదగినటువంటి విషయం. నిజంగా ఈ సందర్భంగా ఈ పురస్కారాన్ని అందుకున్నటువంటి మాన్యశ్రీ మందకృష్ణ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ